తెలంగాణ భవన్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మీ హుజూర్ నగర్ నియోజకవర్గంలో, నీ కోదాడ నియోజకవర్గంలో రైతాంగాన్ని ముంచి ఆంధ్రాకు నీళ్ళు ఇస్తే మాట్లాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారా మమ్మల్ని విమర్శించేదని నేను అడుగుతా ఉన్నా. ఎడగట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పులిచింతల ప్రాజెక్టు నీ నియోజకవర్గ ప్రజల్ని రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు ముంచి కృష్ణా గోదావరి జిల్లాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కడతా ఉంటే నీ ఊర్లు మునిగిపోతే, నీకు ఓట్లేసిన ప్రజలు మునిగిపోతే మాట్లాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారా మా గురించి మాట్లాడేది? మీకు ఆ నైతిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని. మీ ఊర్లు మునిగినాడు, నల్లగొండ జిల్లా మునిగినాడు, తెలంగాణ మునిగినాడు, నీకు ఓట్లేసిన ప్రజలు మునిగినాడు. మాట్లాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా మంచి చేయడం కోసం, నీళ్ళిచ్చే ప్రాజెక్టులు కట్టడం కోసం మేము ప్రయత్నం చేస్తే నువ్వు మాట్లాడతావు మా మీద? ఆనాడు అక్రమంగా 44,000 క్యూసెక్లతో పోతిరెడ్డిపాడు కెనాలు ఏ అనుమతులు లేకుండా రాజశేఖర్ రెడ్డి గారు తవ్వుతా ఉంటే మంత్రులుగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా, చీఫ్ విప్పులుగా ఉన్న మీరు ఒక్కనాడైనా మాట్లాడారా? పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వ్యతిరేకంగా అసెంబ్లీలో 30 రోజులు స్తంభింపజేసినాం టీఆర్ఎస్ పార్టీగా మేము. ఇది అక్రమ ప్రాజెక్టు, ఇది అన్యాయం, తెలంగాణ నోళ్లు కొట్టే ప్రాజెక్ట్ అని మేము మాట్లాడినాం. కానీ ఆ రోజు ఒక్క మాట కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే బట్టి విక్రమార్క, ఇదే నర్సిరెడ్డిలు మాట్లాడలేదు. ఎందుకంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మీకు తెలుసు, అది ఎంత పెద్ద కెనాల్ అంటే అదే ఒక పెద్ద నదిలాగా ఉంటుంది. అట్లా తవ్వేసుకున్నారు. రాత్రింబవళ్ళు ఫ్లడ్ లైట్లు పెట్టి తవ్విండ్రు. పోతిరెడ్డిపాడు ద్వారా GNSS గాలేరు నగరి సుజల స్రవంతి దానికి 38 TMCలు తీసుకుపోవాల్సి వస్తే రోజుకు 2 TMCల చొప్పున 19 రోజుల్లోనే నీళ్లు తీసుకుపోవడానికి కాలువ తవ్విండ్రు. 19 రోజులలో నీళ్లు తీసుకుపోవచ్చు. అదే తెలంగాణకు అదే వరద జలాల్లో నీళ్లు తీసుకుపోవాల్సి వస్తే మన SLBC టనల్, లెఫ్ట్ బ్యాంక్ టనల్ ఎన్ని రోజులు పెట్టిండ్రు? 100 రోజులు పెట్టిండ్రు. అదే శ్రీశైలం నుంచి లెఫ్ట్ బ్యాంక్ టనల్ ద్వారా ఫ్లోరైడ్తో బాధపడుతున్న నల్లగొండ జిల్లాకు నీళ్ళు ఇచ్చే టనల్కేమో 4,000 క్యూసెక్కుల చొప్పున నీకేమో 100 రోజులు నీళ్ళు తీసుకపోతే నీకు వస్తాయి. కానీ అదే శ్రీశైలం నుంచి GNSSకు మాత్రం 19 రోజుల్లోనే నీళ్ళు తీసుకుపోయేందుకు పెట్టిండ్రు. ఆ రోజు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు, ఈ బట్టి విక్రమార్కలు మాట్లాడలే. ఆ రోజు వీళ్ళ పెదవులు గొంతు బెకలలే. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే వీళ్ళకి మాట్లాడడం చేతగాలే. ఆ రోజు కల్వకుర్తి నర్సిరెడ్డి మాట్లాడుతున్నాడు. ఏం చేసిండు చంద్రబాబు నాయుడు గారు? 90 రోజులు పెట్టిండు. కల్వకుర్తిలో 25 TMCల నీళ్లు రావాలంటే 90 రోజులు లిఫ్ట్ నడవాలి. పంట బండినంత కాలం లిఫ్ట్ నడవాలి. రాయలసీమకేమో 19 రోజులు, పోతిరెడ్డిపాడుకు, కల్వకుర్తికేమో 90 రోజులు. దేవాదుల, గోదావరి మీద దేవాదుల కట్టినాడు, నీళ్ళ గోసగుడు ఇంకా. కృష్ణలంటే మనకు ఎగబెడితే వాళ్ళు తీసుకుపోవచ్చు. గోదావరిలో ఎక్కడికి పోతాయి నీళ్ళు? అవి సముద్రంలో పోతాయి. సముద్రంలో పోయే దగ్గర కూడా తెలంగాణకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు వాళ్ళకు. దేవాదుల ప్రాజెక్టుకు 160 రోజులు పెట్టిండ్రు. 160 రోజులు పెట్టిండ్రు. ఒక్కసారి కూడా 110 రోజులు దాటలే. అంటే నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు ఆ రోజు కట్టలే. ఆ రోజు వీళ్ళెవరు మాట్లాడరు ఈ నాయకులు.